యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఈ రోజు దేవుడు వాగ్దానం మనతో మాట్లాడబోతున్నారు. దేవుడు బైబిల్ నుంచి ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు వాగ్దానం మాట్లాడబోతున్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ 121 కీర్తన 7వ వచనం ద్వారా ఈ యొక్క వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రణాళిక ఎప్పుడు నిత్యము నీ పట్ల స్థిరంగా ఉంది కాబట్టి నీ రాకపోకలేని దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నువ్వు ఎన్నెన్నో జర్నీలు చేస్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడికో ప్రయాణం అవుతున్నావు. మార్నింగ్ స్టార్ట్ అయితే మళ్ళా రాత్రి వచ్చేంత వరకు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ రాకపోకలందు దేవుడు కాపాడుతున్నాడు. నిత్యము నిన్ను దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. అదే దారి గుండా నువ్వు వెళ్తున్నావు. అదే దారి గుండా మనకు యాక్సిడెంట్ అయింది, ప్రాణాప స్థితిలో ఉన్నాడు. కానీ ఆయనకన్నా నువ్వు నయం కదా, ఆయనకన్నా నువ్వు మేలు కలిగిన వాడే కదా. కాబట్టి దేవుడు నిన్ను కాపాడాడు. ఆ యాక్సిడెంట్ నువ్వు చూసావు, ఆయన ప్రాణాప స్థితిలో ఉన్నప్పుడు నువ్వు చూసావు. దేవా నన్ను కాపాడావు, ఏది నాకు కాకుండా నాకు ఇలా రక్షించావు, నువ్వెంత గొప్ప దేవుడు నాయన తండ్రి అని నువ్వు అలా అనుకుంటే ఎంత మంచిది తెలుసా. మార్నింగ్ నుంచి రాత్రి వరకు నీ జర్నీ అన్నిటిలో దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి ఏ అపాయం రాకుండా నేను కాపాడు. వాక్యాన్ని విశ్వసించాలి, వాగ్దానాన్ని విశ్వసించాలి. అప్పుడే నీ పట్ల అద్భుత కార్యము జరిగిపోతుంది. బైబిల్లో సూటిగా స్పష్టంగా లెక్కించబడింది. దావీదు గొర్రెలు కాచుకుంటున్నప్పుడు సింహాలు, ఎలుగుబంటులు దాడి చేశాయి. గొర్రెల పైన దాడి చేశాయి, తన పైన దాడి చేశాయి. అయినప్పటికీ దావీదు ఎవరిని కలిగి ఉన్నాడట? యెహోవాని కలిగి ఉన్నాడు. కాబట్టి సింహాన్ని నోరుని చీల్చి పడేశాడు, ఎలుగుబంటిని దాన్ని కొట్టేశాడు. అంత శక్తి ఎక్కడిది? ఒక మానవుడు ఒక సింహాన్ని చంపగలగాలంటే ఎంత శక్తి ఉండాలి, ఎంత బలం ఉండాలి. ఆ బలాన్ని దావీదుకి యెహోవా దేవుడు ఇచ్చారు. కాబట్టి ఈరోజు నీకు బలం లేకపోవచ్చు, నీకు అనారోగ్యం ఉండొచ్చు, అలాగే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో అది దేవుడికి తెలుసు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. నీకు ఏ అపాయం కూడా నువ్వు వెళ్తున్నావో ఆ అపాయం నుంచి దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. భయపడకు, దేవుడు నీకు తోడై